ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంని మనం గుర్తింపు చేసుకుంటూ ఆ ఎయిడ్స్ అనే పైన మనం ఉన్న ఆ సిండ్రోమ్ పైన మనం అవగాహన సదస్సులు మళ్ళీ పెట్టి చేస్తున్నాము. ఈరోజు ఉన్న లైఫ్ స్టైల్లో ఈ ఎయిడ్స్ అనేది మనకు రాను రాను పెరుగుతుంది. దీనిలో మనకు కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తూ కొద్దిగా మారల్గా కనుక మన లైఫ్ లీడ్ చేస్తే అసలు ఎయిడ్స్ అనేది ఉండదు. కానీ మన జిల్లాలో హైవేస్ ఉన్నాయి కాబట్టి ప్లస్ ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్స్లో మనము ఈ మొరాలిటీ గురించి కొద్దిగా అవగాహన పెంచాలి కాబట్టి మనకు రాను రాను ఈ ఎయిడ్స్ కేసు కొద్దిగా పెరుగుతూ వస్తున్నాయి. దీనికి ప్రివెన్షన్ కమ్ ట్రీట్మెంట్స్ పర్పస్కు కానీ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకు గవర్నమెంట్ కొద్దిగా ఆ డేటాబేస్ని కొద్దిగా మనము సీక్రెట్గా పెడుతూ వాళ్ళకు కావాల్సిన పెన్షన్స్ రిమైనింగ్ కూడా మనం ఇస్తున్నాము. వాళ్ళకు ఏఐటీ సెంటర్లో రెగ్యులర్గా ఈ యాంటీ రెట్రోవల్ డ్రగ్స్ కూడా మనం ఇస్తున్నాము. ఇప్పుడు ఈ సేఫ్ సెక్స్ ప్లస్ ఇలాంటి సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ల ద్వారా వస్తున్న ఎయిడ్స్ వరకు ప్లస్ సెకండరీ ఇన్ఫెక్షన్ లైక్ టీబీ మనకు మెయిన్ విషయం ఏంటంటే ఎయిడ్స్ వస్తే కూడా మనము లైఫ్ స్టైల్ అని ఉంటాయి. కానీ ఈ సెకండరీ ఇన్ఫెక్షన్ రాకుండా టీబీ కానీ రిమైనింగ్ సెకండరీ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకుంటే అసలు మనం 0 లెవెల్కి తీసుకురావచ్చు.